హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు కర్నూలుకి అతి దగ్గరలో ఉన్న మహావీర్ టెంపుల్ని దర్శించుకుంటున్నాము. కేవలం కర్నూలు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ హైవే దగ్గర టోల్గేట్కి, ఇంకా టోల్గేట్ రాదండి, టోల్గేట్కి లెఫ్ట్ సైడ్ పుల్లూరు రోడ్డు వస్తుంది. పుల్లూరు రోడ్డు ఎంట్రన్స్లోనే ఇది మహావీర్ దేవుని యొక్క టెంపుల్ ఉందండి. చాలా బాగుంది. ఇది మన షేటులు ఉంటారు కదా, షేట్స్ వాళ్ళ దేవుడంట మహావీర్ జయంతి కూడా చాలా బాగా జరుపుకుంటారు. అక్కడ ఎక్కడైనా సరే నాన్ వెజ్ కొయ్యరు, ఇదంతా ఉంటుంది కదండి. అలా మహావీరుడు అనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. మొత్తం పాలరాతితో నిర్మించబడినది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇది పాలరాతి అన్నమాట. కేవలం మన కర్నూలుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ హైవే రోడ్డు టోల్గేట్ రాకముందే పుల్లూరు రోడ్ అని వస్తుంది. పుల్లూరు రోడ్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్లోనే ఉందండి. చాలా బాగుంది. అసలు ఒకసారి చూడదగ్గ కాదు, మళ్ళీ మళ్ళీ పోవచ్చు, అంత బాగుందండి టెంపుల్ అయితే. చాలామంది వస్తున్నారు. ప్రశాంతంగా ఉంది, క్లైమేట్ అయితే ప్రశాంతంగా ఉంది. తర్వాత గాలి చాలా చల్లగా, ఊరి బయట కదండి, హైవే కానుకొనే ఉందండి. ఇది హైవే మనకి ఇలా కనిపిస్తుంది. గాలి అయితే చాలా బాగా గాలి, అసలు చాలా బాగుంది. కూల్గా ప్రశాంతంగా ఉంది. చూడండి డిజైన్, చూడండి బండ మీద, నేల మీద డిజైన్ చూడండి. ఇదిగోండి మహావీరుడు స్వామి, మహావీరుడు దేవుడు. చాలా పవర్ఫుల్. వీళ్ళు షేట్లు ప్రతి ఒక్కరూ ఈ స్వామిని ఆరాధిస్తారు, మహావీరుడు. చూడండి, కానీ నాకు చాలా ఒక అదృష్టం వచ్చిందండి ఆ రోజైతే. లాస్ట్ వరకు చూడండి ఏం అదృష్టం వచ్చింది ఏంటి అనేది. ఆ దేవుని యొక్క సేవ చేసుకునే అదృష్టం నాకు వచ్చింది. చూడండి ఒకసారి. మా పిల్లలైతే హ్యాపీగా ఉన్నారు, ఎందుకంటే చాలా చల్లగా ఉందండి, గాలి అయితే ప్రశాంతంగా ఉంది. మనసు బాగలేనప్పుడు చాలా ప్రశాంతంగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉండొచ్చు అన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ శంకరుడు ఏదో ఉందన్నమాట పక్కన. చూడండి డిజైన్ చూడండి ఒకసారి. మొత్తం పాలరాతి అనండి, మొత్తం పాలరాతితో నిర్మించారనమాట. చూడండి, నీ కింద డిజైన్ చూడండి ఎలా ఉందో. మా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. సన్న డిజైన్ చాలా చక్కగా చెక్కారు మొత్తం. నా ఛానల్ని ఫస్ట్ స్టార్ట్ చేసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి మా పెద్ద పాప, చిన్న పాప ఎలా ఆడుకుంటున్నారో చూడండి. పాలరాతి అన్నమాట. కర్నూల్లో అసలు ఇలాంటిది ఉంది అని మాకు ఇంతవరకు తెలియదు. నైస్, చాలా బాగుంది. మహావీర్ దేవాలయం. షేట్లో అంటే తెలుసు కదండి, షేడ్స్ వాళ్ళ దేవాలయం అన్నమాట. చూడండి పైన అన్నమాట. ఇది చాలా నీట్గా చక్కగా చెక్కబడి ఉంది. మా అమ్మగారు చూడండి. ఇప్పుడు డిజైన్ చూడండి ఎలా ఉందో. అది ఇక్కడ దొరకదంట అండి. ఆ డిజైను ఎక్కడి నుంచో తెప్పించినారంట. అది బండకే వచ్చిందనమాట. చాలా కాస్ట్ అంట అది కూడా. దీని నిర్మాణం కొరకు 2 కోట్లు ఏమో అయినాయి అంటున్నారు వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు. ఇవన్నీ వసతి గృహాలండి. వాళ్ళు ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వసతి గృహాలు కూడా ఉన్నాయి. చాలా చక్కగా ఉందండి దేవాలయం అయితే. మహావీర్ దేవాలయం. ఒకసారి ఎవరన్నా చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా మంచిగా ఉంది టెంపుల్ అయితే. ఇక్కడ ఈమె పూజారి అంట అండి. చాలా మంచిగా పాపం సపోర్ట్ చేసింది మాకు. చూడండి ఒకసారి మొత్తం చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఇక్కడ సైడ్కి ఇంకోటి అన్నమాట. ఇక్కడ వెనకాల మొత్తం ఓపెన్ ప్లేసు, డిజైను చాలా బాగుందండి. ఒకసారి చూడాలి మీరు. హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలా అండి, మొత్తం పాలరాతి లాగా ఇలా
మొత్తం పాలరాయి అన్నమాట ఇది. చూడండి గోపురం చూడండి ఒకసారి. పైన గోపురానికి ఒక గంట ఉందండి, అది గాలికైతే టంగ్ టంగ్ అని కొట్టుకుంటూనే ఉంది. చాలా బాగుంది. నా ఛానల్లో మరిన్ని వీడియోస్, మంచి మంచి వీడియోస్ వస్తాయండి. A to Z అన్నీ వస్తాయి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. కుకింగ్ వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొని వస్తానండి ఈ ఛానల్లో. కొంచెం గ్యాప్ వచ్చింది, ఇప్పటి నుంచి మొత్తం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను మంచిగా. ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు ఉండాలి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, బోరింగ్ ఉండదు. ఏదైనా సరే ప్రతిదీ మీకు క్లియర్ కట్గా చూపించాలి అనేదే నా ఆవేదన. ఎందుకంటే రాని వాళ్ళు ఉంటారు, దూరం ఉన్న వాళ్ళు ఉంటారు. ఇది మొత్తం సోషల్ మీడియా ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు. కొంతమంది రాలేరు కాబట్టి నేను ప్రతిదీ చూపిద్దామనే దాంతో మొత్తం చూపిస్తామండి మేమైతే మా ఛానల్లో. ఒకసారి నా ఛానల్ని సెర్చ్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకి, మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. కర్నూలులో ప్రతిదీ మీ ముందుకు తీసుకొస్తాము. ఇంకా డెవలప్ చేయాలనుకుంటున్నాము. చూడండి, వెయిట్ అండ్ సీ. మా అమ్మగారు చూడండి, ఇదే నాకు అదృష్టం అనేది నేను చెప్పాను కదా. మహావీరుడికి నేను స్వామికి హారతి ఇచ్చానండి. అక్కడ ఉన్న ఆవిడ పాపం మీరే వేయండి హారతి అన్నారు. ఆ అదృష్టం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా పవర్ఫుల్ అంట మహావీరుడు స్వామి. ఏమంటారు దేవుడు, మహావీరుడు దేవుడు. చూడండి అసలు చాలాసేపు ఇచ్చానండి హారతి అయితే. నాకు చాలా సంతోషంగా అనిపించింది. పాట పాడుతుంది, నేను హారతి ఇస్తున్నాను. సో నైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా కర్నూలులో చీప్ హోటల్స్, సైడ్ ఫుడ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ చూపించాలనుకుంటున్నాము. ప్రతిదీ చూపించాలనుకుంటున్నాం నా ఛానల్లో. ఇప్పటి నుంచి అన్నీ వస్తాయి చూడండి. కర్నూలు వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. ప్రతిదీ మీకు తెలియనివన్నీ చూపిస్తాం కర్నూలులో మేము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. मम्मी कट करना। मामी काट। बेटी देख तेरी बेटी देख फिरती है वहाँ।